Hi guys, welcome to my YouTube channel. This is Sai Lakshmi. అండ్ ఈరోజు వీడియో వచ్చేసిందంటే మా ఇంట్లో మురుకులు చేయబోతున్నాం. అది ఎలా అంటే మీరే చూసేయండి. పదండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో పిండి కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి. మనకు సరిపడేంత తీసుకోవాలి. నేనైతే మా పిల్లల కోసం చేస్తున్నాను. అండ్ దాంట్లో కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు అండ్ కొంచెం ఏమంటారు దాన్ని ఓము అంటారు కదా, ఓము. ఆ ఓము అనేది కొంచెం వేయాలి. మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి మనం అంత కారం ఎక్కువ వేయను, నేను కొద్దిగా వేస్తాను. వాళ్ళకి ఎక్కువ కారం అంటే తినలేరు కాబట్టి వాళ్ళు. అండ్ కొంచెం వేడి వేడి వాటర్తో కొంచెం కలిపి మనం ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా అనిపిస్తుందా? ఇలా చేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించాలి. ఇందులో కొంచెం నూనె పోయాలి. ఇలా నూనె పోసుకోవాలి. కాస్త నూనె వేడయ్యాక మనం అప్పడబాము వరకు మురుకులు ఎలా తయారు చేయాలో చూసుకుందాం. అండ్ ఫస్ట్ ఇది తీసుకోవాలి. ఇది తీసుకొని ఇందులో కొంచెం మన పిండి ముద్ద ఇలా ముద్దలా తీసుకోవాలి. ఇలా ముద్దలా తీసుకొని దాంట్లో మొత్తం ఇలా ఫిలప్ చేయాలన్నమాట. ఫిలప్ చేసి దానిపైన ఇలా పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ఇలాంటి మూత తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ రాయాలి. ఇలా ఆయిల్ రాసి దాని నూనె రాసుకున్న ప్లేట్ పైన మనం ఇలా మురుకుల పిండి వేసుకున్నాం కదా, అలా మనం ఒక ఫ్లవర్ టైప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి క్రిస్పీగా అనేది వస్తుంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అండ్ అప్పటి వరకు నూనె కొంచెం వేడయ్యాక వేడి వేడి నూనెలో ఇలా వేయాలి. వేసుకోవాలి. ఒకసారి వేసాక మనం రెండు వైపులా తిప్పుకోవాలి. అంటే కొంచెం అది కాలాలి కదా, క్రిస్పీగా కావడానికి. ఇలా మనం ఇంట్లో చేసి పెడితే అండి పిల్లలు మాత్రం చాలా బాగా తింటారు. వాళ్ళకి ఎంజాయ్మెంట్ లాగా కూడా ఉంటుంది. మనం బయట ఫుడ్ తినిపించే కంటే ఇలాంటి రెసిపీస్ మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టమైన మురుకులు వచ్చేసి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాం మనము. చూసారా ఎలా వచ్చాయో? ఇలా చేస్తే మాత్రం పిల్లలు మాత్రం చాలా ఖచ్చితంగా తింటారండి. మనం ఎప్పుడు ఇలానే ఇంట్లోనే చేసుకోవాలి. ఇది చూడండి, వావ్, చాలా బాగున్నాయండి. ఇలా చేస్తే పిల్లలు కాకుండా కానీ మన పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇలా చేసుకున్నా కూడా మన ఇంట్లో చాయ్ పెట్టుకుంటాం కదా, చాయ్లో కూడా మురుకులు వేసుకొని తింటే బా వేరే లెవెల్ అండి.
చాలా బాగుంటుంది. మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ప్రతి ఇంట్లో కూడా ఇలానే తింటారండి. ఓకేనా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చితే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ.